హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇన్షార్ట్ యాప్ యూస్ చేసి యూట్యూబ్ వ్లాగ్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలని నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్లాగ్ ఎడిటింగ్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను. మనం క్లిప్స్ అన్నిటిని తీసుకున్న తర్వాత ఆ క్లిప్స్ అన్ని జాయిన్ చేసి ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇన్షార్ట్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. వీడియో, ఫోటో, కాలేజ్ ఇలా 3 కనపడతాయి అనమాట. కింద కూడా కనపడతాయి. అవన్నీ వచ్చేసి స్టిక్కర్స్. అవన్నీ మనం పెయిడ్ వర్షన్స్లో యూస్ చేసుకోవచ్చు. వీడియోస్లో వచ్చేసి అన్ని క్లిప్స్ అన్నీ కొలాబ్ చేసుకొని ఎలా అయితే డబ్బింగ్ చెప్పాలి, ఎఫెక్ట్స్ ఎలా ఇచ్చుకోవాలి అవన్నీ మనం ఈజీగా వీడియోస్లో చేసుకోవచ్చు. ఫొటోస్లో వచ్చేసి థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవాలనేది చాలా నీట్గా ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే వర్షన్ వచ్చేసి అన్పెయిడ్ వర్షన్ ఆఫ్ ఇన్షార్ట్లో పెయిడ్ వర్షన్ కూడా ఉంది. పెయిడ్ వర్షన్కి మనం పర్ మంత్కి పే చేసుకోవచ్చు, పర్ ఇయర్కి పే చేసుకోవచ్చు. ఇలా 2 ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి అన్పెయిడ్ వర్షన్ చూపిస్తున్నాను. అన్పెయిడ్ వర్షన్లో కూడా చాలా నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా న్యూ అని పైన కనపడుతుంది. కింద వీడియోస్ అవన్నీ మనం లాస్ట్ టైం ఏ వీడియోస్ అయితే ఎడిట్ చేసి ఉంటామో ఆ వీడియోస్ అన్నీ ఉంటాయన్నమాట. మనం గ్యాలరీలో డిలీట్ చేయనంత వరకు ఈ వీడియోస్ అన్నీ మన ఇన్షార్ట్లో అలాగే ఉంటాయి. ఇలా మనం డిలీట్ చేసేస్తే అలా ఇప్పుడు కొన్ని కనపడుతున్నాయి కదా మీకు క్వశ్చన్ మార్క్ లాగా, అలా ఉంటాయన్నమాట. మన గ్యాలరీలో ఉన్నంతసేపు అవేం డిలీట్ కావు. న్యూ టచ్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు మనము మన వ్లాగ్లో ఏ వీడియోస్ అయితే పెట్టుకోవాలి అనుకుంటామో ఆ వీడియోస్ అన్నిటినీ టచ్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. అలా అన్నీ మనం ఏవేవి కావాలో వీడియోస్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏవైతే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో అవే మన వ్లాగ్లో అన్నిటికీ యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను రెడ్ కలర్లో ఉన్న థీమ్ అంతటిని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు వచ్చేసి యూట్యూబ్ సైజు వ్లాగ్ సైజ్ వచ్చేసి 16:9, షార్ట్ సైజ్ వచ్చేసి 9:16. ఇప్పుడు షార్ట్ సైజ్లో ఉంది. నేను వ్లాగ్ సైజ్లోకి దాన్ని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ అక్కడ ఆప్షన్ కనపడుతుంది, కింద టూల్స్ అన్నీ కనపడుతున్నాయి. దాంట్లో ఫస్ట్ క్యాన్వాస్లో టచ్ చేస్తే 9:16 వచ్చేసి షార్ట్ సైజు. సో షార్ట్ సైజ్ నుంచి నేను వ్లాగ్ సైజ్లో కన్వర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పక్కనున్న 16:9ని టచ్ చేయగానే మన వీడియో సైజు లెంత్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను టచ్ చేయగానే చూడండి, హారిజాంటల్గా, వర్టికల్గా అవన్నీ మారుతున్నాయి, మీరు గమనించండి. అండ్ మీరు వ్లాగ్ని ఇప్పుడు లెంత్ వచ్చేసి పెట్టేసుకున్న తర్వాత మనము వీడియో తీసేటప్పుడు క్లిప్స్ చుట్టుపక్కల కొంచెం మెస్సీగా ఉన్నా, మనకి ఏదైనా అనవసరం ఇది వద్దు అనుకుంటే మన వ్లాగ్లో కట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మిడిల్లో ఉన్న లైన్ని ఫ్రంట్ సైడ్కి వెళ్తే వీడియో అనేది జూమ్ అవుతుంది. జూమ్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్నవన్నీ కట్ అయిపోతాయి. లేదు నాకు మొత్తం వీడియో అంతా కావాలి అనుకుంటే పర్ఫెక్ట్ 0 నెంబర్లో పెట్టుకోండి. మీరు షార్ట్ చేసిన వీడియో అంతా ఏదైతే షూట్ చేశారో అదంతా ఉంటుంది. లేదు నాకు కొంచెం చిన్నగా కావాలి, ఇప్పుడు నేను తీసిన వీడియో పెద్దగా కనపడుతుంది అనుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి మైనస్కి వెళ్ళండి. 1 నుంచి 50 నెంబర్స్ ఉంటాయి. ఆ 1 నుంచి 50కి మీకు ఏ నెంబర్లో మీ వీడియో మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుందో ఆ వీడియో ఆ నెంబర్లో సెట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు లేదు నేను పర్ఫెక్ట్గా ఉంచుకుంటాను అనుకుంటే 0లో పెట్టేసుకోండి. ఇదైతే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి వీడియో షూట్ చేసినప్పుడు అన్నీ మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నవన్నీ పర్ఫెక్ట్గా ఉండవు. కొన్ని ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఫ్రంట్కి వెళ్ళిపోతే అది ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. మనం ఏ యాప్కి వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ యూట్యూబ్కి అయితే 16:9 ఒకటి ఉంటుంది, 9:16. షార్ట్స్కి ఒక సైజు ఉంటుంది, వ్లాగ్కి ఒక సైజు ఉంటుంది. అదే ఇన్స్టాగ్రామ్కి అయితే ఒక సైజు. అలా ఇక్కడ అన్ని సైజెస్ ఉంటాయి అనమాట. టిక్టాక్ అక్కడ అన్నిటికీ సైజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క యాప్కి మనం ఇలాగా సైజెస్ని అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం కొన్నిసార్లు సైజు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ ముందు ఉన్నదే నచ్చుతుంది. సో అలా కావాలనుకున్నప్పుడు అక్కడ యారో మార్క్స్ ఉన్నాయి చూసారా, ఆ యారో మార్క్స్ మీరు ఒత్తేస్తే మీరు ముందు మీకు ఏది ఉందో అది వచ్చేస్తుంది. లేదు మళ్ళీ మీరు ఒకవేళ చూసుకున్న తర్వాత ఇది బాగోలేదే, ముందుదే బాగుంది అనిపిస్తే మళ్ళీ మీరు యారో మార్క్ మళ్ళీ ఒత్తేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఇలా మనం డిఫరెంట్ టైప్స్గా చేసేసుకోవచ్చు.
ఇక్కడ మనం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సైజెస్ చాలా ఎడిటింగ్ చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆడియో అని కనపడుతుంది కదా, ఆడియోని టచ్ చేయగానే మనకి ఇలా 4 కనపడతాయి. మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డ్, ఏఐ అనేసి. ఇప్పుడు రికార్డ్ వచ్చేస్తే మీరు డబ్బింగ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ నీట్గా డబ్బింగ్ వచ్చేస్తుంది. అది టచ్ చేయగానే 3, 2, 1 అని కౌంట్ డౌన్ వస్తుంది. రికార్డ్ ఆన్ అవ్వగానే మీరు ఏమేమి మాట్లాడతారో అదంతా డబ్బింగ్ అవుతుంది. డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ రైట్ టిక్ ఉంది. ఆ రైట్ టిక్ మీరు టచ్ చేస్తేనే అది సేవ్ అవుతుంది, లేకపోతే సేవ్ అవ్వదు. ఇప్పుడు మీకు డబ్బింగ్ చెప్పింది నచ్చలేదు, మళ్ళీ సెకండ్ టేక్ తీసుకోవాలి అనుకుంటే అది టచ్ చేసేసి డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిలీట్ చేసేసి మళ్ళీ మీరు డబ్బింగ్ చేసుకోవచ్చు. ఎన్ని టేక్స్ అయినా మన ఇష్టం చేసుకోవచ్చు, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ పొర్రపాటున కూడా ఇక్కడ ఉన్న మ్యూజిక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. సెలెక్ట్ చేసుకుంటే కాపీరైట్ పడుతుంది, కాపీరైట్ ఇష్యూ మీ ఛానల్కి వస్తుంది. కాపీరైట్ ఇష్యూ కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. ఈ మ్యూజిక్కి రాలేదు కదా అని మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు మీ ఛానల్కి యూట్యూబ్లో రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. అప్పుడు ఏ వ్లాగ్కి ఏ మ్యూజిక్ పెట్టారా, దేనికి రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందా అని అస్సలు అర్థం కాదు. అప్పుడు అనవసరంగా మనం కష్టపడి వ్లాగ్ చేసుకొని రీచ్ వెళ్ళిన కొన్ని వీడియోస్లో కూడా డౌట్ వచ్చి డిలీట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అస్సలు మీరు ఇక్కడ ఉన్న మ్యూజిక్స్ని యూజ్ చేయొద్దు. యూజ్ చేయకుండా నేను ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే యూట్యూబ్ వాళ్ళు చాలా థౌజండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి. అక్కడ యూట్యూబ్ మ్యూజిక్ వెళ్ళి మీరు డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి చూస్తే కింద చాలా మ్యూజిక్స్ ఉంటాయి. ఆ మ్యూజిక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఆ మ్యూజిక్స్ వాడుకోండి. ఆ మ్యూజిక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడు మై మ్యూజిక్స్లోకి వెళ్ళాను. ఫస్ట్ ఆడియో మీకు కనపడుతుంది కదా, ఆడియో 20240919. ఇది వచ్చేసి యూట్యూబ్ స్టూడియో నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ అనమాట. ఇది వచ్చేసి 5 minutes ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టేశాను. సో నా వ్లాగ్కి అంతా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్కే వచ్చేసింది. సో ఎంతసేపటికైనా మీరు యూట్యూబ్ మ్యూజిక్స్ కంటే కూడా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. డబ్బింగ్ చెప్తే రీచ్ ఎక్కువ వెళ్తుంది, దట్టు చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మ్యూజిక్ పెట్టేసినారనుకోండి కాపీరైట్స్ పడవచ్చు, స్ట్రైక్స్ కూడా పడవచ్చు ఒక్కొక్కసారి. అది మనం చెప్పలేం, మన చేతుల్లో ఏముండదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్. ఈ టెక్స్ట్లోకి వెళ్ళేసి మనం ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ అవ్వగానే వెల్కమ్ టు మై ఛానల్ అని టైప్ చేసుకోవాలనుకుంటే, డిస్ప్లే చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లేదా ఏదైనా మీరు ఒకవేళ కుకింగ్ ఛానల్ యూజ్ చేస్తున్నారనుకోండి, కుకింగ్కి ఇంగ్రీడియంట్స్ అన్ని సాల్ట్, పెప్పర్, ఇలా ఏదైనా మీరు టైప్ చేసుకోవాలంటే ఇలా టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. థౌజండ్స్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అన్నీ మనం డిఫరెంట్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ని బట్టి మనకి ఏది ఎఫెక్టివ్గా అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ కొట్టేస్తే అక్కడ మొత్తం మనం రాసే కంటెంట్ అంతటికి సేమ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇక్కడ కలర్స్లోనే కింద ప్లస్ పక్కన చూసారంటే ఒకసారి గమనించండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మనం రాసిన కంటెంట్కి కింద కూడా కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి. మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ నచ్చితే ఆ ఆప్షన్ని మీరు టిక్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి. అది టిక్ చేసేసారంటే అది మీకు సెలెక్ట్ అయిపోతుంది. ఇలా మనం కొన్ని రాయడం వల్ల కొంచెం మన వీడియో అనేది ఎఫెక్టివ్గా కనపడుతుంది. చూడడానికి కూడా వ్యూయర్స్కి చాలా బాగుంటుంది. లేదా మీకు డబ్బింగ్ ఇష్టం లేదు అనుకుంటే ఏఐ వచ్చింది కదా, ఇప్పుడు ఏఐలో కూడా ఏఐ స్పీచ్ ఇవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకు కొన్ని ఫేసెస్ కనబడుతున్నాయి, అమ్మాయివి అబ్బాయివి, అలా ఇలా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనం టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు ఇబ్బంది ఏది వస్తుందంటే టెక్స్ట్. మీరు ఏమేమి చెప్పాలనుకున్నారో 5 minutes 10 minutes మీ కంటెంట్ ఏముందో అదంతా టైప్ చేయాలి. మీరు టైప్ చేసేసి మొత్తం నేను ఇక్కడ హలో వెల్కమ్ టు మై ఛానల్, హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అని ఇచ్చాను. అది ఏదైతే నేను ఇచ్చానో ఆ వాయిస్లో అక్కడ ఆ ఫేస్లో ఉన్న వాయిస్ చెప్తుందనమాట.
ఏఐ జనరేట్ అవుతుంది ఏఐ స్పీచ్లో. సో మీరు ఓపిక ఎక్కువగా ఉండాలి. ఇలా మీ వాయిస్ కాకుండా ఏఐలో చెప్పుకోవాలనుకుంటే ఒకవేళ 5 మినిట్స్ వ్లాగ్ అనుకోండి, 5 మినిట్స్ వ్లాగ్ అంటే మీరు మొత్తం కంటెంట్ అంతా ఫస్ట్ రాసుకోవాలి. రాసుకునేదంతా మళ్ళీ ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసి మీరంతా వదిలేసి టిక్ చేస్తే అదంతటికి కలిపి మనం 5 మినిట్స్ చెప్తే ఏఐలో 2 మినిట్స్ వస్తుంది వాయిస్. ఎందుకంటే మన వాయిస్ స్పీడ్ వేరే, ఏఐ స్పీడ్ వేరే కదా. వాయిసెస్ అన్నీ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. మనం వీడియోని కొంచెం మూవబుల్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని విషెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్లీ నా ఛానల్ ఓపెన్ అవ్వగానే కొన్ని ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి, ఈ ఎఫెక్ట్ చూడగానే నా ఛానల్ని రికగ్నైజ్ చేయాలి అని ఎవరికైనా ఇలాంటి థాట్స్ ఉంటే మీరు ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ అన్పెయిడ్ వర్షన్సే. కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. పెయిడ్ వర్షన్స్ అయితే అక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఉందో అది మొత్తం వీడియో అంతటికి రాదు. కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. వీడియో అంతటికి పెడితే లుక్ బాగుండదు. ఫస్ట్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్కి ఇలా ఎఫెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా స్వింగ్, ఇక్కడ అమ్మాయిలు స్వింగ్ చేస్తున్నారు కదా, ఇలా మీ వీడియో కూడా స్వింగ్ అవుతుంది. కింద ఎలా అయితే స్వింగ్ అవుతుందో అలా అది వచ్చేసి ప్రోమో లాగా మనకు కనపడుతుంది. ఇలా 4 షఫిల్స్ 5 షఫిల్స్ మీకు ఎలా కావాలంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని వీడియో ఎడిట్ చేయడం వల్ల మన ఛానల్కి గ్రోత్ పెరుగుతుంది, చూడ్డానికి బాగుంటుంది వీడియో. యూట్యూబ్ కూడా కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది మన వీడియోస్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి కలర్ చేంజ్ అనమాట. మీ వీడియో ఒక కలర్లో ఉంది, మీకు నచ్చలేదు, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట. మీ వ్లాగ్ అంతా కూడా సేమ్ కలర్లో కనపడుతుంది. కొంతమంది వింటేజెస్ ఇష్టపడతారు, కొంతమంది బ్లాక్ అండ్ వైట్స్ ఇష్టపడతారు, కొంతమంది బ్రైట్ కలర్స్ ఇష్టపడతారు. అలా మీకు నచ్చిన కలర్స్ని బట్టి మీ వ్లాగ్ అంతటిని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది చేంజ్ చేయడం వల్ల కూడా లుక్ రేట్గా చూస్తే కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది, బాగుంటుంది చూడ్డానికి కూడా, చూసే వ్యూయర్స్కి కూడా బాగుంటుంది వ్లాగ్ అనేది. సో కొంతమంది బ్రైట్గా పెట్టుకుంటారు, ఎందుకంటే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. మన వాయిస్ బేస్ లెవెల్ని బట్టి, మన వీడియోని బట్టి కూడా ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిప్లోకి వెళ్ళి మనం ఏదైనా వీడియో మన గ్యాలరీలోంచి సెలెక్ట్ చేసుకుంటే ఇలా మల్టిపుల్ వీడియోస్ కనపడతాయి అన్నమాట. లేదా ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా పిప్ సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు సైడ్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే ఇలా పిప్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు కట్ చేయాలనుకుంటే, వీడియో ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ వీడియో మాత్రమే డిస్ప్లేలో ఉంటుంది. ఇప్పుడు నేను ట్రిమ్ చేస్తున్నాను చూడండి, ఏదైతే నేను కావాలి అనుకుంటానో అక్కడి వరకు ట్రిమ్ చేసుకుంటే అదొక్కటే ఉంటుంది మన షార్ట్లో, మన వీడియోస్లో డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం బాగా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. మన వీడియోస్ అన్నీ మనకు డిఫరెంట్గా కొంచెం ఓపిక చేసుకొని ఎడిట్ చేసుకుంటే చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు అన్పెయిడ్ వర్షన్లోనే. అండ్ నెక్స్ట్ మీరు వచ్చేసి, నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొన్ని టూల్స్ చెప్తాను. ఇప్పటికే వ్లాగ్ లెంత్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో నేను థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హార్టీ వెల్కమ్ టు మై ఛానల్.